హలో క్రియేటర్స్, ఈ రోజు అయితే ఒక సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చానమాట. అదే ఏంటంటే ఎక్కువ వ్యూస్ రావడానికి బెస్ట్ టైం ఏది. సో ఈ వీడియోలో నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తా అండ్ మీకున్న డౌట్ అయితే క్లియర్ అయిపోతుంది అనమాట. అండ్ ఈ టైంలో మీరు అప్లోడ్ చేస్తే మాత్రం మీకు మంచి వ్యూస్ అనేది వస్తాయి, మీ ఛానల్ కూడా బాగా రీచ్ అవుతుంది అనమాట. సో ఏ టైంలో అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని టైమింగ్స్ అనేది చెప్తాను, మీరు ఏదే టైం సెలెక్ట్ చేసుకుంటున్నారో అండ్ వీడియో ఎండ్లో నేను మీకు ఆ బెస్ట్ టైం ఏదనేది కూడా నేను చెప్పేస్తాను అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 6:30 ఉంటుంది, దాని తర్వాత 11:30, 2:30 ఆర్ ఈవినింగ్ 6:30. సో నేను 4 టైమింగ్స్ అనేది చెప్పాను. ఇందులో ఏది మీరు బెస్ట్ అనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన టైంకి మీరు కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఎండ్లోకి వెళ్ళే ముందు సరైన టైమింగ్ ఏదైతే ఉందో నేను అది రివీల్ చేస్తాను అనమాట. సో వీడియో ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ అనేది 20 డేస్లో 500 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేయాల్సి నేనైతే టార్గెట్ పెట్టాను అనమాట. సో ప్లీజ్ చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. సో ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఏదైతే మార్నింగ్ 6:30 అనమాట. 6:30కి అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే చాలామంది కొందరు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 5:30కి లేదా 5 o'clockకి 4:30కి ఇట్లా లెగిసి యూట్యూబ్ కొత్త క్రియేటర్స్ ఉంటారు కదా. సో ఈ టైమింగ్కి నేను అప్లోడ్ చేయాలి, ఈ టైంకి లెగిసి నేను కంటెంట్ చేయాలి, ఎందుకంటే సౌండ్ లేకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఆ టైంలో నేను వీడియోస్ అనేది చేసుకోవచ్చు అనేసి ఈ విధంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం ఫైండ్ చేస్తుంటారు కదా. సో వాళ్ళకి ఏంటంటే ఈ టైమింగ్ నేను యూట్యూబ్ నుంచి ఏదైనా యూట్యూబ్ ఓపెన్ చేసి కొంత నేర్చుకొని, కొంత ఇన్ఫర్మేషన్ నేర్చుకొని అండ్ దాంట్లో నేనేదైతే స్క్రిప్ట్ రాస్తానో దాంట్లో కొంచెం మిక్స్ చేసి అండ్ అప్లోడ్ చేద్దామనేసి ట్రై చేసి కొందరు యూట్యూబ్ క్రియేటర్స్ అనేది యూట్యూబ్ అనేది ఓపెన్ చేస్తారనమాట. మీరు అనుకోవచ్చు 6:30లో నేను అప్లోడ్ చేస్తే ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుందా ఏంటనేసి. బట్ ఏంటంటే 6:30 అంటే పెద్ద యూట్యూబర్లు అప్లోడ్ చేస్తారు. ఏంటంటే 6:30లో అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే దానికోసం ఒక మంచి ఎర్నింగ్స్ ఉందన్నమాట. ఈ ఎర్నింగ్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నాకు తెలిసినంత వరకు మార్నింగ్ 6:30 అయితే కరెక్ట్ టైం కాదనమాట. సో ఆఫ్టర్ దట్ 11:30. సో ఈ టైంలో ఏంటంటే కాస్త అందరూ ఫ్రెష్ అప్ అయ్యి, కొందరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు 10 o'clockకి ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా. సో ఈ విధంగా లేదా హౌస్ వైఫ్స్, కొంత క్రియేటర్స్ అంటే ఇంట్లో ఉండి కొంతమంది క్రియేటర్స్ అనే వీడియోస్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే 11:30కి యాక్టివ్గా ఉంటారు. కొంతమంది అయితే ఆఫీస్కి వెళ్ళిపోతుంటారు అండ్ వాళ్ళ జాబ్ బిజీలోని లేదా సంథింగ్ ఏదైనా పనులు ఉంటే ఇక్కడికి వెళ్ళిపోతారు. కనుక 11:30 మీకు ఏదైనా పర్ఫెక్ట్ టైం అనిపిస్తుందా ఏంటనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు ఓవరాల్గా పర్లేదు 11:30, ఎందుకంటే చాలామంది ఏంటంటే 10 o'clockకి ఆఫీస్కి వెళ్ళిపోయినా సరే వాళ్ళు కొంత అంటే 1.5 hour అనేది మంచిగా వర్క్ చేసి కాస్త రిలీజ్గా ఉన్నప్పుడు అంటే బ్రేక్ టైం అనేది దొరుకుతుంది కదా. సో ఆ టైంలో కాస్త ఇన్ఫర్మేషన్ కోసం యూట్యూబ్ అనేది ఓపెన్ చేసి చూస్తారు. సో మీ కంటెంట్ కానీ బాగుంటే అండ్ మీ thumbnail కానీ బాగుంటే మీరు ఏదైనా వీడియో అనేది అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళకి సజెస్ట్ చేస్తే క్లిక్ చేసి చూస్తారు. ఈ టైంలో ఏదైతే ఓవరాల్గా పర్లేదు 11:30 అయితే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఆఫ్టర్ దట్ ఆఫ్టర్నూన్ అనేది 2:30 అనమాట. ఈ టైంలో ఏంటంటే చాలామంది 1 o'clockకి లంచ్ చేసి, సో దాని తర్వాత కాస్త రిలాక్సేషన్ కోసం అండ్ కొందరు పడుకోవడం లేదా లంచ్ టైం అనేది ఉంటుంది కదా. సో ఆ టైం అయితే నాకైతే పర్ఫెక్ట్ కాదనమాట. సో మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఆఫ్టర్నూన్ 2:30 అనేది పర్ఫెక్ట్ టైం కాదు, ఆ టైం మాత్రం మీరైతే అప్లోడ్ చేయకండి. నేను మీకు సజెస్ట్ చేసేది ఏదైతే ఉందన్నమాట 2:30 అయితే పర్ఫెక్ట్ టైం కాదు, ఆ టైంలో మీరు అప్లోడ్ చేయకండి అస్సలు. ఎందుకంటే మీ వీడియో రీచ్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఎంతమందికి సజెస్ట్ చేసినా సరే ఆ టైం అనేది లంచ్ టైం కనుక తినడానికి లేదా ఏదైనా పడుకోవడం ఇట్లాంటివి చేస్తుంటారు కనుక అది పర్ఫెక్ట్ టైం కాదు. సో ఆఫ్టర్ ఈవినింగ్ 6:30 6:30కి మీరు కానీ వీడియో అనేది అప్లోడ్ చేశారనుకోండి, ఎవరైతే క్రియేటర్స్ ఉంటారో వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా సరే లేదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంటే 4:30 వరకు వాళ్ళ పనులన్నీ చూసుకొని కాస్త రిలాక్స్ అయ్యేసి 5 or 5:30 వరకు రిలాక్స్ అయ్యేసి ఏదైనా కంటెంట్ కోసం ఫైండ్ అవుట్ చేస్తుంటారనమాట. అండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులన్నీ చేసి ఈవినింగ్ 6:30కి అయితే ఖాళీగా ఉంటారనమాట. ఎటువంటి ఏం లేకుండా యూట్యూబ్లోని ఫ్రెష్గా ఏదైనా కంటెంట్ మనం కొత్త కంటెంట్ నేర్చుకోవాలి. సో దాని తర్వాత మనం వాళ్ళ నుంచి నేర్చుకున్నది మేము ఏదైనా స్క్రిప్ట్ రాసి ఇంకేదైనా మేము ప్రొవైడ్ చేయొచ్చా అనుకుని ఇట్లా క్రియేటర్స్ ఉంటారు కదా. సో ఈ విధంగా కూడా క్రియేటర్స్ని వెతుకుతుంటారనమాట. సో మీరు కానీ ఫ్రెష్గా ఈవినింగ్ 6:30కి వీడియో కానీ అప్లోడ్ చేస్తే మీ వీడియోకి రీచ్ అనేది వస్తుంది అనుకుంటే మాత్రం వ్యూస్ అనేది పక్కాగా వస్తుంది. ఎందుకంటే క్రియేటర్సే కాకుండా ఎవరైనా సరే యూట్యూబ్ అనేది ఓపెన్ చేసి చూస్తారు. ఎందుకంటే ఆ టైంలోనే అందరూ ఫ్రీగా ఉంటారు కనుక వాళ్ళ పనులన్నీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ 4:30 వరకు పనులన్నీ కంప్లీట్ చేసి ఫ్రీగా ఉంటారు కనుక మీరు కానీ వీడియో అనేది అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళకి సజెస్ట్ చేస్తే మీ కంటెంట్ బాగుంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళు ఎండ్ వరకు స్పెండ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మోస్ట్ ఇంపార్టెంట్ thumbnail అనమాట. సో దీనికి కాస్త మీరు టైం అనేది ఇవ్వండి. ఇవన్నీ నేను మీకు ఎందుకు ముందుగానే రివీల్ చేస్తున్నానంటే, సో ఇదన్నీ మీరు పర్ఫెక్ట్గా ఉంటేనే మీకు వ్యూస్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. మీరందరూ కూడా
ఇక్కడ వరకు వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ నేను మీకు సజెస్ట్ చేసే బెస్ట్ టైం ఏదైతే ఉందనుకోండి అది మాత్రం 6:30 ఈవినింగ్. అది కూడా ఈవినింగ్ మీరు పక్కగా ఈ టైంకి అప్లోడ్ చేయండి. 100% మీకు మంచి వ్యూస్ అనేది వస్తుంది. మీ వీడియో పక్కగా రీచ్ అవుతుంది అనమాట. సో ఈవినింగ్ 6:30కి వీడియో అప్లోడ్ చేయండి. 100%, 100కి 200% పక్కాగా మీకు మంచి రీచ్ వస్తుంది అనమాట. సో మీకు చెప్పాల్సింది ఇదే అనమాట. ఈవినింగ్ 6:30 పక్కా. సో ఈ టైంకి మీరు అప్లోడ్ చేయండి. ఎటువంటి కంటెంట్ అయినా సరే చాలా మంచి రీచ్ అనేది వస్తుందన్నమాట. ఇంకా ఏ డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.